న్యూస్ 81కు స్వాగతం. ధన్వంతరి దేవాలయంలో ఘనంగా సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణం. జైత్యాల జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు సమీపంలో గల సూర్య భగవాన్ ధనలక్ష్మి సహిత శ్రీ ధన్వంతరి దేవాలయంలో రథసప్తమి వేడుకలలో భాగంగా ఈరోజు పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం సూర్యనారాయణ స్వామి వారికి క్షీరాభిషేకం, ఫలపంచామృతాభిషేకం, మంత్రపుష్పం, అవభృత స్నానం, పుణ్యావచనం, కళ్యాణం అనంతరం అన్నదానం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు చిలకముక్కు నాగరాజు ఆచార్య, విష్ణు ఆచార్యులు కార్యక్రమాన్ని నిర్వహించగా, ఇట్టి కార్యక్రమంలో ఫౌండర్ రాజన్న, అధ్యక్షుడు పాల్తెప్ శంకర్, సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం, ధనుంజయ, గరిపెల్లి ప్రవీణ్ కుమార్, వడ్లగట్ట శంకర్, విద్యాసాగర్ రావు, సిరిపురం గంగాధర్, ఆకుల నాగరాజు, వెంకటరాజం, గిరి నాగభూషణం, రామలింగారెడ్డి, విజయ్ కుమార్ గుప్తా, చెట్ల చంద్రశేఖర్, పాల్తెపు అరుణ, వి సత్యవతి, టి శ్రీదేవి, లత, వడ్లగట్ట స్వాతి తదితరులు పాల్గొన్నారు. స్వామి ఆశీర్వాదాలని చెప్పి కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. హలో, రూపాయలు కల్పించినారు ఈరోజు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈరోజు స్వామివారికి లింగన్న వైపాప్ దేవలక్ష్మి 100 రూపాయలు కల్పించినారు. 15 రూపాయలు. బియ్యాల కృష్ణారావు పల్లెవి 216 రూపాయలు. మూడు చెల్లయ్య అనురాధ 105 రూపాయలు. ఆయత్ మనోహర్ లలితాదేవి 102 రూపాయలు. జిల్లా వెంకటేశ్వర గారు, ఆరుమూల నర్సయ్య 115 రూపాయలు. గేడిపల్లి సురేష్ వైపాక్ మమత 102 రూపాయలు. డి రాములు వైపాక్ దేవలక్ష్మి 100 రూపాయలు. లింగన్న వైఎస్ రామారావు సరళ 1050 రూపాయలు. గిరినాభూషణం 500 రూపాయలు. గిరినాభూషణం 500 రూపాయలు. స్వామివారికి ఈరోజు కల్పించారు. వారికి స్వామివారి కటాముఖం ఉండాలని కోరుతున్నాము.
గంగాధర్ విజయ నిర్మల గారి స్వామివారికి ఈరోజు 115 రూపాయలు సమర్పించినారు. జై శ్రీమన్నారాయణ. టంగల గంగాధర్ వైఫ్ విజయలక్ష్మి గారు స్వామివారికి ఈరోజు 115 విజయలక్ష్మి గారు 115 రూపాయలు. తిరుపతి ముఖ్యాల 200 రూపాయలు. నడుకుల నాగకృష్ణ విజయ గారు 200 రూపాయలు. దిగే అడగల మరణ 202 రూపాయలు. వనపర్తి రామకృష్ణ సునీత 501 రూపాయలు. గొడ్డ 501 రూపాయలు. దొడ్డుగల రమేష్ రాజేశ్వరి 121 రూపాయలు. దొడ్డుగల గంగాధర్ 110 రూపాయలు. ధనలక్ష్మి మాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో ఇక్కడ తీసుకోలేదు. గారు 100 రూపాయలు. లింగన్న వైఫ్ ఆఫ్ దేవలక్ష్మి 100 రూపాయలు. తిరిగి సీను వైఫ్ ఆఫ్ శైలజ గారు 516 రూపాయలు. గొచ్చెల్ల గంగారం వైఫ్ ఆఫ్ రాజమణి 111 రూపాయలు. ఉండాలని చెప్పి కోరుతున్నాం. ఐస్ క్రీమ్ అన్న రైట్ జల్లి జల్లి కానీ కిందికి పోయే కొర్రు ఎక్కడ అదే గివ్ ఎందుకు వస్తున్నారు నాకు అర్థం కాదు. గివ్విటికి ఎందుకు వస్తారు? హైదరాబాద్ అయితే తెలియదా? రథసారికి వస్తారా సూర్యభవన్కి వస్తారా? సమర్పించినారు. జై శ్రీమన్నారాయణ. బండారి చంద్రశేఖర్ పావని గారు 210 రూపాయలు సమర్పించినారు. జై శ్రీమన్నారాయణ. రాకేష్ శివకుమార్ మౌనిక గారు 111 రూపాయలు. జై శ్రీమన్నారాయణ. ఇంతకీ సురేష్ సరిత గారు 201 రూపాయలు. పావని గారు 210 రూపాయలు. చింతకీ గారి పీటర్ కుమార్ రూపాయలు. గంట శ్రీరామ్ సౌజన్య గారు 110 రూపాయలు సమర్పించినారు. ఓం సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః.
ఓం సూర్యాయ నమః 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 ఓం మానవే 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 నమః ఫోటో వీడియో అన్నీ వచ్చినాయి. ఓం శ్రీదేవి ఒక ఫోటో నమః శ్రీదేవి ఒక ఫోటో ఓం మానవే నమః ఒక ఫోటో ఓం మానవే నమః ఓం మానవే నమః ఇంట్లోనా ఓం మానవే నమః ఓం మానవే నమః ఓం భగాయ 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 నమః ఓం మానో హింసే జాతవే లోకామ శంభుర సంజనో అవిప్రలగ్న ఆగయజ్ఞా మహాపరిపాలన సుదర్శనాయ దక్షిణాః స్వస్తి దక్షిణాః మహద్దివి ప్రతివచనం స్వస్తి దక్షిణాః మహద్దు ఐశ్వర్యమస్తు స్వామినః మనస్సమాధీయత సమాహిత మనసస్మః ప్రసీదంతు భవంతః ఓం ప్రియాయ నమః ఓం జీవే నమః ఓం లక్ష్మీ నమః ఓం పుష్టే నమః ఓం విష్ణు వివాన్య వాక్య మంత్రంతో ఆ యజ్ఞోపవీతాన్ని ధారణ చేయడం జరుగుతుంది. ఓం ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రయం చేశాం. మరి ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, మన అమ్మాయి తీసుకోవడానికి ధనలక్ష్మి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడా, మరి ఆయన ఎవరు తెలుసుకుందాం ఇప్పుడు. ఆయన యొక్క గోత్రం ఏంటంటే కాశ్యప గోత్రం. అవత్స నేపృభ రేభ వైభ పంచాశి కాశ్యప అవత్స నేపృభ రైభ రేభ అనేటువంటి గోత్రంతో ఉన్నటువంటి ఎవరు అంటే వారి యొక్క తండ్రి పేరు ఏంటంటే మరీచి బ్రహ్మ. మరీచి యొక్క కుమారుడు. చాలా బాగా ब्रह्म विदोमयं भूतं ब्रह्म पुनीमहे इंद्रस्तु नीति समाचर सोमस्वस्या वरुणः समीच्या नमो राजा प्रभृणाभिः पुनातु मा जातवेरामोर्जयन्त्या पुनातु प्रोक्ष्या ओम प्रकृते नमः कृते नमः भूमिकृताय नमः सिद्धाय नमः योगे नमः परमात्मकाय प्रचोदयातो कुंकुमादि परिमल द्रव्याय समर्पयामि ओम देवस्य प्रसवेश्वरो बाहो
गोभ्याः पोष्णमस्ताभ्यामाददे सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्नभवसर्वदा महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयातु। नमस्ते ओम मांगल्यं तन्तुनानेन जगद्रक्षण हेतुना कंठे बध्नामि शुभगे त्वञ्जीव शरदां शतम् मांगल्यसूत्र श्रीनगरियां महापौर्यां ताम्रपर्णोत्तरे गरे श्रीदन्तरे गोलधाम्ने श्रीषडगोपायवाग्भयं श्रीशोभात्मैनाभोवा श्रीवतिर्विरसात्मके वितर्काय भाष्य महाभाष्यकाराय मङ्गलं मङ्गलाशासनपरैः पदाचार्यपुरोगमे सर्वैश्च पूर्वै आचार्ये सत्कृतायास्तु मङ्गलम्। ॐ सूर्यभगवान् सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भवं विश्वनारायणं देववत्सरं विश्वधापप्रविद्वान् त्वमेवं विद्वान् देवङ्गले कोलामलभोगः यत्तप्पन्नगान् गोविन्द यत्तेक्कुं मेलेल பெருவிக்கும் உந்தன்னோடத்தே மீயாவோ உனக்கே ராமாட்சேவோ மத்தேனான்காமங்கல மாத்தேலோரிம்பாவாய் ஏ வந்தொன்னே சேவி வகையிலாய் பெத்தம் மேயத்தொன்னன் குலத்தல் பிறந்தோ நீ கொத்தேவர்களே கோலாமல் போகால் எத்தப்பனை கொல்வனகான் உச்சகாக நக்ஷத்திரந்தேவமிந்திரியம் இதமாசான் விசக்ஷணம் मंगलाशासनपरैः मदाचार्यपुरोगमे सर्वैश्च पूर्वे आचार्ये सत्कृतायास्तु मङ्गलम्। సార్ అందరూ దీక్ష తీసుకున్నటువంటి స్వాములందరూ ఒక్కసారి ఇక్కడికి రావాలి. 7 గుర్రాలతో సవారీ చేస్తున్నటువంటి ఆ సూర్యనారాయణ స్వామి ఏకచక్ర రథాలైనటువంటి ఒకటే చక్రం ఉంటుంది, కానీ 7 గుర్రాలు ఉంటాయి. ఓం అశ్వధాజీత గోదాజీ ధనదాయి మహాధనే పుత్ర పౌత్ర ధనం ధాన్యం మస్తిష్ట్రాజామి ఘోరదం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మా.
భక్తులు చాలా శ్రమించి పూజలను చెల్లించుకోవాలి. ఈ రోజున ఉదయం భక్తుల సహస్రాలచే చీర పంపిణీ జరిగింది. వివాహం కళ్యాణాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా పట్టణ మరియు అందరికీ చంద్రాన్ని జై శ్రీమన్నారాయణ. స్థానిక చిత్రకూట చెరువు సమీపంలోని శ్రీ సూర్య భగవాన్ ధనలక్ష్మి సహిత ధన్వంతరి దేవాలయంలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు జరిగాయి. తిరుపతి పట్టణంలోని తిరుమల దేవస్థానం రీతిగా ఈరోజు మన ఆలయంలో రథసప్తమి వేడుకలు జరిగాయి. ఈరోజు సూర్య భగవాన్ ఉషాపంతుని సహిత సూర్య భగవాన్ కళ్యాణం మన ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈనాటి కార్యక్రమం ఇంత చక్కగా జరుగుతుంది అంటే ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు, భక్తులు సహకరించబడినే ఈ విజయం చేకూరిందని మేము భావిస్తున్నాం. ఇంత చక్కని కార్యక్రమానికి మీరంతా రావడం నిజంగా మీరంతా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే పట్టణంలో 1,00,000 పైగా జనాభా ఉన్నా మన జైత్యాల పట్టణంలోని 200 మందికి ఈ అవకాశం దక్కింది. ఇంత చక్కని అవకాశాన్ని ఆలయ నిర్వాహకులు కల్పిస్తున్నారు. ప్రతి వారు ధనలక్ష్మి ధన్వంతరి దేవాలయం వచ్చి దర్శించుకోవడం వల్ల అనేక శుభాన్ని ఆచార్యులు వారు చెప్తున్నారు. ఇంత చక్కని అవకాశాన్ని మేము తీసుకున్న ఆలయ నిర్వాహకులు పడి అవకాశాన్ని నాకు